హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్లాస్. ఈరోజు వీడియో పూర్తయ్యేలోపే మీరు ఏఐని చూసే విధానమే మారిపోవచ్చు. ఎందుకో చూద్దాం. నిజం చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు ఏఐ ఆన్సర్ ఇచ్చిందంటే అదే కరెక్ట్ అనుకునేవాడిని. కానీ కొంతకాలం తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏఐ చాలా పవర్ఫుల్, కానీ ఏఐ చెప్పింది ఫైనల్ ఆన్సర్ కాదు. అందుకే ఈరోజు మీతో ఒక చిన్న టెక్నిక్ షేర్ చేయబోతున్నాను. మరీ ముఖ్యంగా లాస్ట్ క్లాస్లో చివరిలో నేను ఒక ప్రామిస్ చేశాను. నేను పర్సనల్లీ యూజ్ చేసే ఒక పవర్ఫుల్ మెథడ్ని నెక్స్ట్ క్లాస్లో షేర్ చేస్తాను అని. అదే మెథడ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. నేను ఏఐని ఓపెన్ చేసి వెంటనే ఆన్సర్ అడగను. ముందు ఒకే ఒక్క లైన్ చెప్తాను. బిఫోర్ గివింగ్ మీ ద ఫైనల్ ఆన్సర్, ఆస్క్ మీ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటిల్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఎందుకంటే ఒకే క్వశ్చన్ అయినా మన పరిస్థితిని బట్టి ఆన్సర్ మారుతుంది. అందుకే నేను ఏఐకి ముందు నా సిచ్యువేషన్ అర్థం చేసుకునే అవకాశం ఇస్తాను. ఆ తర్వాత వచ్చే ఆన్సర్ చాలా అక్యురేట్గా, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. హెల్త్, మనీ, కెరీర్, లీగల్ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో ఏఐ చెప్పింది ఫైనల్ అని ఎప్పుడు అనుకోకండి. అవసరమైతే అఫీషియల్ సోర్సెస్లో వెరిఫై చేయండి. ఎందుకంటే ఏఐ ఒక అసిస్టెంట్, ఏఐ దేవుడు కాదు. దాన్ని తెలివిగా ఉపయోగిస్తే మీ టైం సేవ్ అవుతుంది, మీ లెర్నింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. కానీ ఏఐ మీ పని చేయదు, మీ పనిని ఇంకా బెటర్గా చేయడానికి మాత్రమే సహాయం చేస్తుంది. ఈరోజు చెప్పిన మెథడ్ని ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్నిక్తో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏఐ నేర్చుకోవడం అంటే ఒక టూల్ని నేర్చుకోవడం కాదు, ఫ్యూచర్కి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ శివ. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.